మన ఇద్దరం శూద్రులమే కాబట్టి నేను అంటరానోని మీరు శూద్రులు. ఓకే, నన్ను అంటరానోని చేసింది బ్రాహ్మణిజం. బ్రాహ్మణిజం అనేదాన్ని బ్రాహ్మణులు అని ఒక మనిషిగా చూడట్లేదు, ఒక ఆలోచనగా, ఒక విలువలుగా, ఒక వ్యవస్థగా మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. ఓకే, బ్రాహ్మణిజం అనేదాన్ని మనం వ్యతిరేకించాలన్నా వద్దా? బ్రాహ్మణిజంలో ఒక బ్రాహ్మణుడు అంటరానితనాన్ని పాటించట్లేదు, ప్రతి కులం ఇంకో కులాన్ని అంటరాని కులంగా పాటిస్తుంది, అమలు చేస్తున్నది. ఇప్పుడంటే కొద్దిగా తగ్గింది, కానీ ప్రతి కులము ఇంకొక కులాన్ని అంటరాని కులంగా చూసే ఒక మానసిక స్థితిని, ఒక ధార్మిక దాని లెజిటిమసీని, ఒక రిలీజియస్ లెజిటిమసీని, చట్టబద్ధతని ఎవరిచ్చిరండి? ఆ ధర్మం ఇచ్చింది. దాన్ని ప్రశ్నించకుండా ఎవరిని ప్రశ్నించొద్దండి, మనుషుల్ని ప్రశ్నించండి. ఇదే విషయంలో ఇచ్చిన ధర్మాన్ని ప్రశ్నించాలి కదా, ఇచ్చిన ధర్మాన్ని ప్రశ్నించాలి కదండి. నా శూద్ర విద్యార్హత అనేది మనుస్మృతి అన్నదా లేదా? అరే మీరేమంటారండి, భలే ఉన్నారు. నా స్త్రీ విద్యార్హత అనేది మనుస్మృతి. వినండి సార్ ఒక మాట, వీళ్ళందరూ చాలా తెలివి కల్లోళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే మనధర్మ శాస్త్రాలన్నింటినీ ఎక్కడెక్కడైతే మనం క్వశ్చన్ రేజ్ చేసి ఇది సరి అయింది కాదు అని అంటున్నామో వాటన్నింటి చాలా సింపుల్గా అవి ప్రక్షిప్తాలు అని అంటారు. లేదా ఇప్పుడు ఇంకా తెలివి మీరిల్లు వీళ్ళు మనుస్మృతిని కూడా ఈ ఏవైతే మనం ఆబ్జెక్షన్ చెప్తున్నామో వాటన్నిటిని తొలగించేసి మంచి అసలైన ఒరిజినల్ బుక్ ఇదండి అవన్నీ ప్రక్షిప్తాలని చెప్తున్నారు. లేకపోతే వాళ్ళు పాడు చేశారు, బ్రిటిష్ వాళ్ళు చొప్పించారండి అని అంటున్నారు. అయ్యా ఇప్పుడు ఈ దేశంలో నిన్ననో మొన్ననో పుట్టి జనాలు అందరూ బట్టలు వేసుకోలే, వేల సంవత్సరాల నుంచోలి బతుకుతూ 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 ఈడు దాకా వచ్చిర్రు. తెలివిదాకా కూడా ఈ మహాత్మా జ్యోతిరావు పూలే లేదంటే బాబాసాహెబ్ అంబేద్కరు ఒక 200 ఏళ్ల క్రితం పుట్టినోళ్ళు 300 ఏళ్ల క్రితం పుట్టినోళ్ళు మాట్లాడలేదు. విప్రులు మీరు, విశ్వకర్మను నేను అని చెప్పి పోతులూరి వీరబ్రహ్మ ఉత్తగానే మాట్లాడలే. ఆడ వివక్ష ఉన్నది కాబట్టి, ఆయన బాధలు పడ్డాడు కాబట్టి సిస్టమ్ని ఆయన క్వశ్చన్ చేసిండు. మనం ఇక్కడ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం సార్. ఆడ వ్యక్తుల గురించి బ్రాహ్మణులు మంచి వాళ్ళు ఉన్నారు, ఉదాహరణకి రామానుజం గారు ఉన్నారు, అందరికీ గాయత్రి మంత్రం నారాయణ మంత్రం ఉపదేశించాలి అని చెప్పిండు ఆయన. ఆయన తప్పు పడతాం రైట్. ఇక్కడ ఆ మతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిన తప్పుల గురించి ఆ బ్రాహ్మణులు చేస్తే వాళ్ళనండి మతాన్ని ఎందుకు దీనికి ఒక మూల ఉన్నది సార్ ఏందనంటే ఆ ట్రాప్లో ఉన్నారు. కానీ ఒరిజినల్గా ఆయన ఆలోచన ఏందనంటే హిందూ మతం మనది, బ్రాహ్మణులది కాదు, క్షత్రియులది కాదు, ఆర్యులది కాదు, ఈ దేశం మూలవాసులది ఈ మతము, దాన్ని మనం ఓన్ చేసుకోవాలి అనే ఒక సిద్ధాంతం ఉన్నది. అది ఆది హిందూ ఉద్యమం అని ఒకటి జరిగింది ఈ దేశంలో. నేనంటే దానికి దీనికి సిమిలర్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది మనది అనే పేరు మీద వచ్చి వారే తీసుకొచ్చి ఈ ఆధిపత్యాన్ని మళ్ళీ మన మీద రుద్దుతారు.